అందరికీ నమస్తే అండి. నేను మీ హరీష్ కొడమంచిలి. ఇప్పుడు చెప్పాలనుకుంటున్నది నేను అవసరమైతే కింద వీడియోలో పెడతాను. పెట్టడం కూడా జరుగుద్ది. కంపల్సరీ అది ప్రతి ఒక్కరు చూడాలి. ప్రస్తుతం ఈ మాటలైతే ప్రతి ఒక్కరు కూడా హాస్యాస్పదంగా ఉంటాయి. హాస్యాస్పదం రకంగా చెప్పాలంటే. ఆయన ఎవరంటే ప్రెజెంట్ కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు. ఆయన అంటారు మొన్న విజయోత్సవ ర్యాలీలో రామచంద్రపురంకి వెళ్ళి అక్కడ చెప్పిన విషయం ఏంటంటే ఏమైతే మాట్లాడుకున్నాడో మాట్లాడుకోవచ్చు తప్పులేదైనా. కానీ ఆయన మాట్లాడిన విషయం ఏంటంటే రేపటి రోజున వైఎస్ఆర్ అనే పార్టీ లేకుండా వైఎస్ఆర్ పార్టీ జెండా లేకుండా చేసేస్తారంట ఈ సార్. సార్ ముక్కుసూటిగా మిమ్మల్ని మాట్లాడుతున్నాను సుభాష్ గారు, మంత్రి గారు మిమ్మల్ని. సార్ మన జీవితం ఎక్కడ స్టార్ట్ అయింది సార్? మన జీవితం స్టార్ట్ అయింది ఎక్కడ? మనకు తిండెట్టిన వాళ్ళు ఎవరు? మనకి ఇంతటి ఫ్రేము వచ్చిందంటే ఆ ఫ్రేమ్కి కారకులు ఎవరు అని చెప్పుకుంటూ పోతే విశ్వరూపు గారు మీకు ఎంతవరకు చేస్తారనేది మీ విఘ్నతకే వదిలేస్తున్నాం. విశ్వరూపు గారు ఒక ఆయనకి మీరు పెట్టారా పెట్టలేదా, పార్టీ ఖర్చు పెట్టుకున్నారా, లేదా మీ ఇంటర్నల్గా మీ లబ్ధి కోసం ఖర్చు పెట్టుకున్నారా అనే విషయం పక్కన పెడితే విశ్వరూపు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడే మంత్రి, ఇప్పుడు మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మీరు ఉండి చేయించుకోవాల్సినవి చేయించుకుని ఎంతవరకు ఫ్రేమ్ సంపాదించుకోవాలి అంతవరకు ఫ్రేమ్ సంపాదించుకున్నారు. అయిపోయింది, పర్లేదు, మీకంటూ ఒక ఇమేజ్ ఏర్పడింది. అదే విధంగా మీరు కూడా అదే విధంగా కష్టపడ్డారు, తప్పులేదండి. కానీ మీరు ఏమంటున్నారు సార్? పూర్తిగా వైఎస్ఆర్సీపీ జెండా లేకుండా చేసేస్తారండి. అసలు మీ వల్ల అయ్యే పనేనా సార్ అది? మీ శాఖ ఏదైతే ఇచ్చారో మీ శాఖకి మీరు పూర్తిగా న్యాయం చేయండి సార్ సుభాష్ గారు. అంతే తప్ప పిల్ల పొట్టేలకి కొమ్ములెత్తి ఎదురుగా ఉన్న ఫ్రెండ్ ముందున్న గోడను గుద్దినట్టు అలా దాని వయసు ఎంత? అదే విధంగా దానికి వచ్చిన కొమ్ములేంటి? దాని ముందున్న గోడ బరువేంటి? గోడ కెపాసిటీ ఏంటని ఒకసారి ఆలోచించుకోవాలి కదండి. అదే విధంగా మిమ్మల్ని నేను వేరే వేరే ఉద్దేశంతో అనట్లేదు. వైఎస్ఆర్ పార్టీ గురించి మీరు మాట్లాడినప్పుడు కాస్త నోరుని అదుపులో పెట్టుకుని మాట్లాడితే చాలా బాగుంటది. మేము ఎందుకంటే సహనంతో ఉన్నామండి. ఎందుకు? అవును, ఒక పార్టీ నెగ్గితే విజయాన్ని ఆస్వాదించాలి, తప్పులేదు. అదే విధంగా ఓటమిని కూడా తీసుకోవాలి, తీసుకున్నాం. ఈరోజు టీడీపీ ప్రభుత్వం చేస్తున్న ఈ కక్ష సాధింపులు ఏదైతే ఉన్నాయో అది రేపటి రోజున నాడు నేడు అనే కార్యక్రమం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేయగలరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలందరినీ కూడా సంక్షేమ దిశగా, సంక్షేమ రథ సారథిలా తీసుకువెళ్ళడం మాత్రమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నాడు కాబట్టి తీసుకెళ్ళాడు. ఆయన కక్ష సాధింపే చేయాలనుకుంటే ఆ రోజు కేసులు కట్టినప్పుడు మీరు అమలాపురం లిమిట్స్ కూడా దాటి ఉండేవారు కాదు. విశ్వరూప్ గారు ఇల్లు తగలబెట్టినప్పుడు. కాబట్టి ఇది మీ వరకు మాత్రమే నేను తెలియపరుతున్నానండి సుభాష్ గారు. కాబట్టి మీరు పార్టీ జెండా గురించి మాట్లాడినప్పుడు మీ అజెండా ఏంటనేది ముందా తెలుసుకుని మాట్లాడితే మీకు మీ వ్యక్తిగతంగా అదే విధంగా టీడీపీ పార్టీ కూడా చాలా మంచిది అని నేను ఒక దళిత నాయకుడిగా నేను తెలియజేస్తున్నాను సార్. మీరు ఈ వీడియోని మీరు వ్యక్తిగతంగా తీసుకుని నా మీద అరెస్టులు ప్లాన్ చేసుకున్న తర్వాత వేరే వేరే రకంగా ప్లాన్ చేసుకున్న మా జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు మాది ఏది పోదు సార్. కాబట్టి ఇంకా మీదటైనా సరే రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చినటువంటి ఏదైతే ఉందో పదవి బాధ్యతలు వాటిని పూర్తిగా నిర్వర్తించండి. అదే విధంగా ఈ ఈ పార్టీ ఈ రోజు ఈ పార్టీలో ఉండొచ్చు, రేపు పొద్దున మీరు ఏ పార్టీలో ఉంటారనేది కూడా తెలియని విషయమే. కాబట్టి మీరు ఊహించలేని పదవి మీ వరకు వచ్చింది కాబట్టి దాన్ని మీ తాతగారు ఏదైతే ఆశయం ఉందో మున్సిపల్ చైర్మన్గా చేయాలి నా మనవడని ఏ రకంగా అయితే అని కోరుకున్నారో దానికి పదింతలు దేవుడు మిమ్మల్ని పూర్తిగా ఆశీర్వదించాడు. అదే విధంగా మీరు రోజు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. ఈ మంచి పేరుని మీరు నిలబెట్టుకుంటారని
మేము ఎంతగానో ఆకాంక్షిస్తున్నాం సార్. కాబట్టి ఇంకా ఇంతకంటే మీరు పార్టీ జెండాలు పట్టుకున్న వోళ్ళని ఇరగ్గొడేత్తాం. పార్టీ జెండా పట్టుకున్న వోళ్ళని నలగొడేత్తాం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ముదరపోరుకొని చెప్పినట్టయితే, మేము మీరొచ్చిన పార్టీ నుంచి వచ్చినోళ్ళమే. కానీ మీరు మా పార్టీ లైన్ దాటారు. మేమింకా జగన్మోహన్ రెడ్డి గారి కనుసైగల్లో ఉన్నాం గాబట్టి, ఆ గీతను దాటలేదు. ఒక్కసారి వైఎస్ఆర్ పార్టీ అభిమానులందరూ కూడా జగన్మోహన్‌నాథుడు అనే ఒక గిరి దాటితే, అది ఏ రకంగా ఉంటదనేది స్నేహ బ్లాక్‌లో ఉన్న ప్రత్యర్థికి కూడా తెలిసిన విషయమే. కాబట్టి ఏం మాట్లాడినా కూడా ఆచి తూచి మాట్లాడతారని మరొక్కసారి నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. లేదు, కాదు, కూడదని ఇలాగే మాట్లాడతాం, మా వ్యవహారం ఇదే రకంగా ఉంటారంటే, మేము చేసేదేముందండి? మేమేం చెయ్యం. రాష్ట్ర ప్రజలు మమ్మల్ని మళ్ళీ ఏ రకంగా మమ్మల్ని 151 స్థానాలిచ్చి మమ్మల్ని నుంచోబెట్టారో, అదే విధంగా 136 స్థానాలిచ్చి మిమ్మల్ని ఎక్కడ నుంచోబెట్టారో, అదే విధంగా ఎక్కడ, ఎప్పుడు, ఎలా తొక్కేయాలనేది కూడా రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఇకనైనా మీరు మాట్లాడే స్లాంగ్ మార్చుకుంటే చాలా మంచిదని నేను తెలియజేస్తున్నాను సార్. తప్పులేమన్నా మాట్లాడుంటే మన్నించండి సార్.